రోజు తలస్నానం చేస్తున్నారా? వెంటనే ఇది చూడండి. తల వెంట్రుకలు రాలుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారు ఎంతో బాధకు గురవుతున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యతో బాధపడేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టూ పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అనేకం. అయితే ఈ సమస్యకు వారి వంశపారంపర్యత కూడా కావచ్చు. అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్ లో రక్త ప్రసరణ జరగకపోవడం, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన సమస్యలు కూడా కావచ్చు. ఇలాంటి అపోహల్లో నిజమెంత? మరి వెంట్రుకల సంరక్షణ విషయంలో అసలు చాలా మందికి ఉండే అపోహలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా? కొందరికి వెంట్రుకలు కట్ చేసినా, షేవ్ చేసినా అవి త్వరగా దట్టంగా పెరుగుతాయి. తరచూ తలంటు స్నానం చేస్తే బట్టతల వస్తుందేమోనని లేదా వెంట్రుకలు బాగా ఊడిపోతాయని అనుకుంటారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. నిజానికి తలంటు స్నానం వల్ల శిరోజాలపై పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఎలాంటి ఎఫెక్ట్ పడదట. దాంతో నష్టం ఉండదు, అలాగని లాభమూ ఉండదు. కాకపోతే తల శుభ్రమవుతుంది. వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా షేవ్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు దట్టంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ అవి మొదళ్ళు కనుక అలాగే ఉంటాయి. తర్వాత కొద్ది రోజులకు వెంట్రుకలు ఎలాగో పెరుగుతాయి కనుక అవి దట్టంగా అనిపించవు, మామూలుగానే ఉంటాయి. మెడిసిన్ వాడితే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి అనుకుంటారు. నిజానికి వెంట్రుకలు పెంచే మందులేమీ లేవు. రోజుకు 40 నుండి 100 వెంట్రుకలు రాలిపోవడం మామూలే. కానీ అలా అని రూల్ ఏం లేదు. కొందరికి ఈ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అలాగే హెయిర్ డ్రైయర్ వాడితే దాని నుంచి వచ్చే గాలికి వెంట్రుకలు ఊడిపోతాయి. అయితే అది సాధారణమే, అవి మళ్లీ పెరుగుతాయి. కానీ దానివల్ల నిరంతరాయంగా వెంట్రుకలు రాలడం అనేది ఉండదు. హెయిర్ కలర్స్ వాడినా, అందుకోసం శిరోజాలకు బ్లీచింగ్ వంటివి చేసినా వెంట్రుకలు చిట్లుతాయి తప్ప రాలవు. రాలినా అది తాత్కాలికమే, నిరంతరాయంగా ఉండదు. ఎవరైనా వయస్సు మీద పడుతున్న కొద్దీ వృద్ధాప్యంలోకి వెడతారు, అది సహజమే. కానీ వెంట్రుకలు రాలడాన్ని అరికడితే వృద్ధాప్యం త్వరగా రాదు అని మాత్రం అనుకోకూడదు. అందులో నిజం లేదు. వృద్ధాప్యం ఎవరికైనా రావాల్సిందే కదా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.